ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనపడుతుంది మా అందరికి? వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం సర్కిల్స్ స్టార్ట్ చేసాం. సర్కిల్స్లో 5 మార్క్స్ రావటం జరుగుతుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అట్ ద సేమ్ టైం ఈ సెట్కి సంబంధించి 2 బిట్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కూడా చెప్పాం. ఆల్రెడీ మీకు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్ బిట్స్ అనేవి నేను డైలీ ఒక 5 క్వశ్చన్స్ ఈ సెట్కి సంబంధించినటువంటి డైలీ ఓ 5 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. వాటిని మీ ఫ్రీ ఉన్న టైంలో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. నేను కూడా మీ యొక్క షెడ్యూల్ని బేస్ చేసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు క్రాస్ వెరిఫికేషన్ కోసం అక్కడ కింద ఆన్సర్ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటి అంటే ఇప్పటి నుంచి అంటే లాస్ట్ 1 వీక్ నుంచి చేస్తున్నాం మనం ఆ పని. డైలీ రొటీన్గా అలవాటు చేసుకోండి. రోజుకు ఒక 5 బిట్స్, ఇదే ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక 5 బిట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటి అంటే ఆ చాప్టర్లో ఎలాంటి బిట్స్ మనకు అడుగుతున్నారు, 2024లో ఎలా అడిగారు, 23లో ఎలా అడిగారు, అలా మీకు ఒక అవగాహన రావటం అయితే జరుగుతుంది. ఓకే. సో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి వాటిని అనవసరంగా ప్రింట్అవుట్లు తీసుకోవద్దు. రోజుకు నేను పంపిస్తుంది మీకు 5 బిట్సే కాబట్టి వాటిని సెపరేట్గా ఈ సెట్ అని చెప్పి ఒక నోట్బుక్ పెట్టుకుని చాప్టర్ వైజ్గా వాటిని నోట్ చేసుకోండి. వాటికి ఆ సొల్యూషన్స్ రాసుకోండి. అది బెస్ట్ వన్. అంతేగాని ప్రతి పేజీ కూడా రోజు ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలంటే 5 రూపీస్ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి అది కూడా ఆలోచించుకున్న 5 బిట్స్ మీరు ఒక 5 to 10 మినిట్స్లో రాసుకుంటారు. వాటి యొక్క సొల్యూషన్స్ తర్వాత తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే వాటికి సొల్యూషన్స్ వస్తాయి. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి సర్కిల్స్కి సంబంధించి 2 మోడల్స్ మనం చెప్పుకున్నాం. ఒక మోడల్ ఏంటి అంటే సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు దాని యొక్క సర్కిల్ యొక్క ఈక్వేషన్ రాయటానికి ఈ యొక్క ఫార్ములాని మనం యూజ్ చేసాం. x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r² అనేటువంటి ఈక్వేషన్ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కొన్ని సాల్వ్ చేసాం. అలానే ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ కి సంబంధించి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చి దాని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటారు, దాని యొక్క రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది సెకండ్ మోడల్. 2 మోడల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక మోడల్ వచ్చేసరికి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క సెంటర్ h, k =-g, -f అవుతుంది. అండ్ రేడియస్ వచ్చేసరికి √g² + f² - c అనేది ఇది ఒక ఫార్ములా. దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి. టోటల్గా మీకు చెప్పాను నేను సర్కిల్స్లో ఓన్లీ 4 మోడల్స్ ఉంటాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మీరు 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఆల్రెడీ 2 మోడల్స్ we already completed. Now the remaining 2 models we will discuss in this today's class. Okay. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ఇంటరాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ థర్డ్ మోడల్ వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇక్కడ సర్కిల్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏంటి అంటే దాని యొక్క సెంటర్, ప్లీజ్ నోట్ డౌన్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. Target is always in this chapter, you have to find out the equation. So equation of the circle with x1 కామా y1. x1 కామా y1 అనేది ఒక పాయింట్, అండ్ x2 కామా y2 ఇది కూడా ఇంకొక పాయింట్. యాజ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్. డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్ అయితే ఒక సర్కిల్ కి డయామీటర్ ఎలా ఉంటుంది, ఇది సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ ను బేస్ చేసుకుని ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తే దీని యొక్క డయామీటర్ ఎలా ఉంటుంది, మాక్సిమం డిస్టెన్స్ ఏదైతే ఉందో అది డయామీటర్ అవుతుంది. సో ఇవి ఎండ్ పాయింట్స్. ఒక పాయింట్ వచ్చేసరికి x1, y1. ఇంకొక ఎండ్ పాయింట్ ఏంటి అంటే x2, y2. ఈ రెండు కూడా డయామీటర్ కి ఎండ్ పాయింట్స్. ఆ 2 పాయింట్స్ కూడా ఏంటి అంటే డయామీటర్ కి ఎండ్ పాయింట్స్. డయామీటర్ లో సెంటర్ పాయింట్ ఏమవుతుంది,
సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. డయామీటర్ లో సెంటర్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్ బికమ్స్ ద సర్కిల్ అన్నమాట. ఒక లైన్ తీసుకున్నారు, సపోజ్ ఇది ఒక లైన్ 2 పాయింట్స్ తో ఫామ్ అవుతుంది, x1 y1 అండ్ x2 y2. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక లైన్ అనేది ఫామ్ అయింది, ఒక లైన్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఇదే, ఈ యొక్క 2 పాయింట్స్ తో కనుక ఒక సర్కిల్ అనేది ఫామ్ అయితే దాని యొక్క డయామీటర్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పేది ఏంటి అంటే, మనం స్ట్రైట్ లైన్స్ లో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఏం చెప్పుకున్నామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ plus y2 y2 minus y1 whole square. y1 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏదైనా ఒక 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్, ఇది ఫార్ములా. సో ఇప్పుడు దీని యొక్క డయామీటర్ కి ఫార్ములా ఏమవుతుంది అంటే, డయామీటర్ అనేది దేని మధ్యలో ఉంది? x1 y1 కి, x2 y2 కి, ఈ 2 పాయింట్స్ కి మధ్యలో ఉంది కాబట్టి, మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కాబట్టి ఈ డయామీటర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నాకు రేడియస్ అడిగారు అనుకోండి, రేడియస్ ఈక్వల్ టు ఏం చేయొచ్చమ్మా? రేడియస్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు? డయామీటర్ బై 2 అనమాట. సో కాబట్టి 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ కూడా డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అయితే, ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఇంకొక ఎండ్ పాయింట్, వాటి యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏం తీసుకోవాలి అంటే 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చింది? డయామీటర్ అంటే ఏంటి? సర్కిల్లో ఉన్నటువంటి మేజర్ డిస్టెన్స్ కి ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్ ఏంటి? x1 y1, x2 y2. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసరికి డిస్టెన్స్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. డయామీటర్ అంటే ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ ద రేడియస్. సో రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ లో హాఫ్ చేయాలి. అందుకని దీంట్లో 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, దీని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ యొక్క సెంటర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? స్ట్రైట్ లైన్స్ లో చెప్పాము. సెంటర్ సెంటర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క యావరేజ్ x1 + x2/2 కామా y1 + y2/2, x1 + x2/2 కామా y1 + y2/2 అనమాట. సో దీని యొక్క సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇది ఈ విధంగా చేయాలి. 2 పాయింట్స్ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు డయామీటర్ కి ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ యొక్క ఫార్ములా 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే x1 + x2/2 కామా y1 + y2/2. అలా కాకుండా ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. జనరల్ గా మనకి సెంటరు ప్లస్ రేడియస్, అంటే సెంటర్ h, k ఒకటి, అలానే రేడియస్ అనేది ఇచ్చినప్పుడు మనం ఒక ఫార్ములా రాసుకున్నాం ప్రీవియస్ గా. ఏ ఫార్ములా రాసుకున్నాం? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కి ఇది x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r² అనేటువంటి ఈక్వేషన్. సో ఏమవుతుందంటే అది x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r². ఇందులో ఇప్పుడు h అంటే ఏంటి? x1 + x2/2. k అంటే ఏంటి? y1 + y2/2 అన్నమాట. సో ఇదంతా కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఫైనల్ గా వచ్చేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుందంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0.
సో ఇట్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ వెన్ 2 పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఈస్ గివెన్. ఒక డయామీటర్ యొక్క 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x1 y1 అండ్ x2 y2 ఇచ్చినప్పుడు దాని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది అంటే x-x1 ఇంటూ x-x2 ప్లస్ y-y1 ఇంటూ y1 y-y2 ఈక్వల్ టు 0. డైరెక్ట్ గా ఈ యొక్క ఈక్వేషన్ ని తీసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే. ఇఫ్ టూ Underground white పాయింట్స్ value. ఇఫ్ టూ పాయింట్స్ ఆర్ గివెన్ ఇఫ్ టూ పాయింట్స్ ఆర్ గివెన్ దెన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఈక్వేషన్. ఒక సర్కిల్లో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు x-x1 ఇంటూ x-x2 ప్లస్ y-y1 ఇంటూ y-y2 ఇది తీసుకుంటే సరిపోదు. లేదా ఇంకో మెథడ్ మనం ఫాలో అవ్వచ్చు. సింపుల్ గా ఏంటి, దాని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. సెంటర్ అంటే ఏంటి, x1 ప్లస్ x2 బై 2, x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అనమాట. y1 ప్లస్ y2 బై 2 అది హెచ్ కామాకే. అలానే రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇందాక చెప్పాను ఫార్ములా 1/2 ఇంటూ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి, సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. రేడియస్ సెంటర్ రెండు వచ్చేసినాయి అనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి, h-k హోల్ స్క్వేర్ ప్లస్ y-k, హెచ్ నాట్ h-k. సో హియర్ x-h హోల్ స్క్వేర్ x-h హోల్ స్క్వేర్ ప్లస్ y-k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఇందులో హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటేనమ్మా, ఐ విల్ అండర్లైన్, హైలైట్ దిస్ థింగ్స్. ఏంటి అంటే, కీప్ హెడ్డింగ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ with x1 y1 x2 y2 as end points of the diameter. End points of the diameter ఈ సర్కిల్ కి ఎండ్ పాయింట్స్ గా ఇచ్చినప్పుడు దెన్ ఈక్వేషన్ x-x1 ఇంటూ x-x2 ప్లస్ y-y1 ఇంటూ y-y2 ఈక్వల్ టు 0. ఇన్ కేస్ సెంటర్ అడిగితే x1 + x2/2 y1 + y2/2. లేదా రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది. సో అర్థమైందమ్మా? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. భరద్వాజ్ అర్థమైందా? భరద్వాజ్, Yes, sir. Yes, sir. ఉదయ్ కుమార్, ఎస్ సార్. హైమా క్రియేషన్స్ ఎవరమ్మా? హైమా క్రియేషన్స్ Sir, name sir Subramaniam. సుబ్రహ్మణ్యం. ఓకే, ఓకే, రైట్. సో సో ఇది దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము, దెన్ యూ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ దిస్ టాపిక్. సో ప్లీజ్ నోట్ డౌన్ ద ప్రాబ్లం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ 1, 2 అండ్ -2, 3 as the two ends of its diameter. This is the problem. ఎప్పుడు కూడా ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చదవండి. ఏమి ఇచ్చారు మనకి, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏది ఉంది అనేది చూడాలి. సో ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేద్దరు. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ టార్గెట్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ 1, 2 అండ్ -2, 3 యాజ్ 2 ends ఆఫ్ ఇట్స్ డయామీటర్. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని యొక్క ఎండ్ పాయింట్స్ అనేది ఇచ్చారు. ఎండ్ పాయింట్స్ లో
ఒకటి 1,2 ఉంది, ఇంకొక పాయింట్ -2,3 ఉంది. సో ఇలాంటి కేసెస్కి డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్? సో సింప్లీ యూ కెన్ రైట్ x-x1 ఇంటూ x-x2 ప్లస్ y-y1 ఇంటూ y-y2 ఈక్వల్ టు 0. ఇక్కడ రిమైనింగ్ మీకు తెలిసింది ఏంటి అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. x1 y1 ఈక్వల్ టు x1 y1 ఈక్వల్ టు 1 2, x2 y2 ఈక్వల్ టు -2 3 అనమాట. సో x1 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, x2 ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి, y1 ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y2 ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. జస్ట్ సింపుల్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసినందుకు మనకి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. సో సింప్లీ సబ్స్టిట్యూట్ x-x1 వాల్యూ 1 ఇంటూ x-x2 వాల్యూ. x2 వాల్యూ ఎంత అండి? -2 కాబట్టి -2. చాలా మంది ఈ మైనస్ వేయటం మర్చిపోతారు. మనం చేసే అలానే y-y1 వాల్యూ ఇస్ 2 ఇంటూ y-y2 వాల్యూ ఇస్ అగైన్ హియర్ 3 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై దిస్ x-1 ఇంటూ x ప్లస్ 2, మైనస్ కాబట్టి +2 అమ్మ. సో ప్లస్ y-2 ఇంటూ y-3. ఇక్కడతో అవలేదు, యూ హ్యావ్ టు ఫర్దర్ సింప్లిఫై దిస్. సో మల్టిప్లై చేయండి. సో దెన్ x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 2 2x, -1 ఇంటూ x -x, -1 ఇంటూ 2 -2. అలానే ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయండి. సింపుల్ a ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి మల్టిప్లై చేయడమే. y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ -3 ఫస్ట్ టర్మ్తో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, నెక్స్ట్ సెకండ్ టర్మ్తో సెకండ్ దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. సో -2y, -2 ఇంటూ -3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 3s 6 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఇంకా ఆర్డర్ స్క్వేర్లు రాయండి, తర్వాత పవర్ 1 రాయండి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ రాసుకోండి. ఓకే, కాన్స్టెంట్ టర్మ్స్ రాసుకోండి. ఓకే, సో డూ దట్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -x ఒకసారి చెక్ చేసుకోండి, -x -5y +4 ఒకసారి సైన్స్ మైనస్ ప్లస్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, తర్వాత x టర్మ్ 2x x ఎంత ఉంటుంది? +x అన్నమాట. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ y టర్మ్స్ ఏమున్నాయి? -3y -2y కాబట్టి -5y. తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ -2 +6, సో +4 ఈక్వల్ టు 0 అవుతుంది. సో సింప్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. చైతన్య రెడ్డి వెరీ గుడ్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x -5y +4 ఈక్వల్ టు 0. శశిధర్ క్రాస్ చెక్ చేసుకున్నావా? ఓకే, రైట్. సో ఇంతేనమ్మా, ఇది 5 మార్క్స్కి వచ్చాను. మీకు ఇచ్చేటువంటి మోడల్లో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈక్వేషన్ x-x1 ఇంటూ x-x2 ప్లస్ y-y1 ఇంటూ y-y2. మీకు ఈ ప్రొసీజర్ నచ్చలేదు అనుకుందాం. ఈ ప్రొసీజర్ మీకు నచ్చలేదు అనుకోండి. ఓకే, శ్యామ్లా వెరీ గుడ్. ఓకే, ఈ మోడల్ అందరికి అర్థమైందమ్మా? మోడల్ అందరికి అర్థమైందా? కీర్తి కీర్తన, ఉజ్వల్ ఉన్నావా? ఎస్ సార్. ఓకే, రైట్. సో అర్థమైంది కదా మోడల్? జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సుజన వెరీ గుడ్, కీర్తన వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు మీకు ఇదే ప్రాబ్లమ్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మీకు అసలు జనరల్గా ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మీకు ఇచ్చినటువంటి పాయింట్స్ ఏంటమ్మా? x1 y1 ఈక్వల్ టు 1 2 అమ్మ, x2 y2 ఈక్వల్ టు -2 3.
ఇది ఇచ్చాడు. ఇది 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. మీరు ఫస్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్ కామా కే. సెంటర్ ఏంటి ఫార్ములా? x1 + x2/2. అలానే y1 + y2/2. సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. x1 వాల్యూ ఎంత? 1. టెల్ మీ సెంటర్. x1 వాల్యూ 1, x2 వాల్యూ -2/2. నెక్స్ట్ y1 + y2. y1 వాల్యూ 2, y2 వాల్యూ 3. సో /2. సో దీని నుంచి సెంటర్ ఏమవుతుందంటే -1/2, 5/2. ఇది సెంటర్. సెంటర్ వాల్యూ ఫైండ్ అవుట్. నెక్స్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. రేడియస్ రేడియస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇందాకే చెప్పాను. 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో సింప్లీ సబ్స్టిట్యూట్ x2, x1 వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయండి. x2 వాల్యూ -2 అమ్మ, x1 వాల్యూ 1 కాబట్టి -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అలానే ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 వాల్యూ 3, y1 వాల్యూ వచ్చేసరికి y1 వాల్యూ 2. y1 వాల్యూ is also 2. So 3 - 2 హోల్ స్క్వేర్. So by the simplification, what is the radius? Tell me. Radius value is √10 na, √10/2 na, √10 na, √10/2 na, 10/√2. √10 సార్. √10 వస్తుందా? 1/2 ఇంటూ √10 వస్తుంది. అంతేనా? దట్ మీన్స్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ 1/2 ఇంటూ 2 -2 -1 అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. 3 - 2 అంటే 1. సో √10/2. √10/2. సో ఇంకా జనరల్ ఫార్ములా ఏంటమ్మా? మీకు సెంటర్ రేడియస్ ఉందనుకోండి, హెచ్ కామాకే అండ్ రేడియస్ ఈ రెండు ఉంటే ఫస్ట్ చెప్పినటువంటి ఫార్ములా, దట్ ఈస్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇందులో ఈ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. లేదు ఈ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం ఒకసారి, ఈ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఈ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ ప్రొసీజర్ అంతా ఎందుకు వద్దు అనుకుంటే డైరెక్ట్ గా మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2. సో ఇది చేసినా మీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్ గా కరెక్ట్ గా మాట్లాడితే సింపుల్ గా 5 స్టెప్స్. ఓకే. సో అర్థమైందో? ఏదైనా డౌట్ ఉంటే అడగండి ప్లీజ్. ఎనీవన్, ఇఫ్ యూ హ్యావ్ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. అదర్వైజ్ వీ విల్ గో ఫర్ వన్ మోర్ ప్రాబ్లం బిలాంగ్స్ టు దిస్ వన్. వెన్ డయామీటర్స్ ఓకే సార్. ఆర్ గివెన్. ఓకే. సో టేక్ వన్ ప్రాబ్లం. Find the equation of the circle. Find the equation of the circle. Equation of the circle. When the end points of the diameter is 4, 2 and 1, 5. 1, 5. And find the equation of the circle when the end points of the diameter is 1, 2 and 1, 5. So this is the second problem. Find the equation. ఎవరు చెప్తారో చూద్దాం. ఫాస్ట్ గా చెప్పకపోయినా పర్వాలేదు, ఆన్సర్ మాత్రం యాక్యురేట్ గా రావాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, స్లోగానే చేయండి, నో ప్రాబ్లం. కంగారేం లేదు, మిస్టేక్ మాత్రం చేయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డయామీటర్ కి 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సింపుల్ గా 4లో x1, y1, ఇది x2, y2. సింప్లీ సబ్స్టిట్యూట్ దిస్.
Very good, Purnima and Shyamla. X square plus y square minus 5x minus 7y plus 14 equal to 0. Very good, right answer. What about others? Ragna, Giri Krishna, ఎస్ సార్ చేశారా? వచ్చింది సార్. ఓకే రైట్. చక్రి చక్రి ఎవరు? చక్రి అని ఉంది ఎవరు? రెస్పాండ్ వన్స్. సార్ చించికృష్ణ సార్. ఎవరమ్మా? చెంచు కృష్ణ. ఓకే ఓకే. ఆ. నువ్వు డిఫరెంట్ ఎస్ సార్. డిఫరెంట్ నేమ్స్ పెడితే నేను అడ్మిట్ చేయను. నాకు స్టూడెంట్ నేమ్స్ ఓకే గుర్తుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఓకే నా సార్. పేర్లు అందరివి నాకు ఆల్రెడీ నోటెడ్ అయిపోయినాయి. అందుకే స్టూడెంట్ నేమ్స్తో ఎంటర్ అవ్వండి. ఓకే. సో ఫైనల్లీ ద ఆన్సర్ విల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 5x minus 7 plus 14 equal to 0. So this is the answer. Just cross verify your answers. Just simply substitution. If you have any doubt, I will explain once again. Don't worry. Please ask me if you have any doubt. Otherwise, take one more problem. The two end points are minus 2 comma 4 and 4 comma 8. ఇలా ఇచ్చాను టూ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ సర్కిల్. పరసు సాయి వెరీ గుడ్, చరణ్ వెరీ గుడ్, పూర్ణిమ గుడ్. సాల్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సింప్లీ ద ఈక్వేషన్ సేమ్. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. x1 value minus 2, y1 value 4, x2 value 4, y2 value 8. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క ఫార్ములా అనేది మీకు గుర్తుంటుంది మెయిన్. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం చదివినప్పుడు మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ ఫార్ములా చెప్పుకున్నాం. ఇది గుర్తు రాకపోతే సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అందులో సబ్స్టిట్యూట్ చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ అనేది వస్తుంది. చైతన్య వెరీ గుడ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x minus 12y plus 24. We will verify. Okay, very good. Right answer, Chaitanya. Remaining persons do quickly. ఏదైనా డౌట్ ఉన్నా అడగండి అమ్మా, మొహమాట పడద్దు. శ్యామ్లా గుడ్. సార్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి సార్? సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇప్పుడు మీకు 2 పాయింట్స్ ఇచ్చారు. వెరీ గుడ్, నైస్ డౌట్. 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. ఒక లైన్ ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. x1 y1, x2 y2. ఇప్పుడు దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక లైన్ యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చెప్పాం, x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ కదా, ఇదే సెంటర్ అయిపోతుంది. h, k. అర్థమైందమ్మా?
సార్ ఎవరు అడిగింది ఎవరు? ఇది కృష్ణ సార్. ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఒక ఒక లైన్, స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు దానికి ఎండ్ పాయింట్, ఒక లైన్ ఇచ్చారు అంటే ఏంటి దాని అర్థం, దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్స్ ఏంటి? x1 y1 x2 y2. డయామీటర్లో కూడా డయామీటర్లో కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో దాని యొక్క సెంటర్ ఏమవుతుంది? సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. డయామీటర్కి సర్కిల్ యొక్క సెంటరే కదా సెంటర్. డయామీటర్ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ కూడా అదే అవుతుంది. సో కాబట్టి దాని యొక్క మిడ్ పాయింట్ కనుక్కుంటే మనకి సెంటర్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే. ఉజ్వల్, వెరీ గుడ్. x2 + y2 - 2x - 12y + 24. మీకు ఇంకా కోఆర్డినేట్ జియోమెట్రీ స్టార్ట్ చేయకపోయినా కూడా సర్కిల్ చేయగలిగావు. వెరీ గుడ్ ఉజ్వల్. రైట్. సో టేక్ వన్ మోర్ ప్రాబ్లం, వన్ మోర్ సింపుల్ ప్రాబ్లం. -5, 1 అండ్ 3, -7. ఇది ఒక ప్రాబ్లము. రెండోది వచ్చేసరికి 5, 7 అండ్ 1, 3. ఈ రెండు కూడా ఒక సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ అనుకోండి. ఆ రెండింటికి ఆన్సర్ సాల్వ్ చేయండి. ఒక 5 minutes బ్రేక్ వస్తుంది. ఆ 5 minutes అంటే సెషన్ ఎండ్ అవుతుంది. ఈ 5 minutes గ్యాప్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయండి అమ్మా. ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ మోడల్ అండ్ లాస్ట్ మోడల్ ఇన్ ద సర్కిల్. టేక్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆల్సో, థర్డ్ వన్, దట్ ఈస్ -3, 8 అండ్ 7, 6. ఈ మూడు ప్రాబ్లమ్స్. సెషన్ ఎండ్ అవుతుంది. 5 minutes తర్వాత మరలా రీజాయిన్ అవ్వండి. ప్లీజ్ నోట్ డౌన్ దీస్ 3 క్వశ్చన్స్: -5, 1, 3, -7, 5, 7, 1, 3, and third one -3, 8, 7, 6. Find the equation of the circle. The formula will becomes x minus x1 x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. Substitute these values simply.